మెడిటేషన్ ధ్యానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక పరిశుభ్రతకు ఇది ఒక ముఖ్యమైన పద్ధతి. ప్రశాంతతతో కూడిన మనసు, మంచి ఏకాగ్రత, అవగాహన, స్పష్టత, సమాచార అభివృద్ధి, మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి మరియు మానవుల ప్రతిభ ధ్యానం ద్వారా వికసించడం జరుగుతుంది. మెడిటేషన్ చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడ ఉండకూడదు. మనసు నిలకడగా ఉంచుకోవాలి. మెడిటేషన్ చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు. మెడిటేషన్ చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. మెడిటేషన్ వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు న్యాచురల్గా మరియు చాలా ఎఫెక్టివ్గా నివారించబడతాయి. స్ట్రెస్ రిలీఫ్ నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. సులభంగా ప్రసవానికి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. ఒక్క మానసిక భౌతిక ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతులను నివారించుకోవడం కోసం మెడిటేషన్ అద్భుతంగా సహాయపడుతుంది. అయితే మెడిటేషన్ను సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్ అయిన పద్ధతిలో, కరెక్ట్ అయిన సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ధ్యానం చేయడం చాలా మంచిది. మన ఆరోగ్యానికి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ ధ్యానం. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక అద్భుతమైన మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్.